హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు కరివేపాకు పొడి అనేది ప్రిపేర్ చేశానండి. రైస్ లేకి, ఇడ్లీ లేకి, దోశ లేక అన్నిటిలోకి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఐరన్ ఉంటుంది దీంట్లో. ఐరన్తో పాటు మీ హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే 2 కట్టలు కరివేపాకు తీసుకొని మంచిగా వాష్ చేసుకొనేసి ఆరబెట్టుకున్నాను, తడి లేకుండా. ఫ్యాన్ కింద పెట్టుకుంటే 1 అవర్ 2 అవర్స్ పాటు కలుపుతూ ఆరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు యాడ్ చేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా. తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. తర్వాత ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే మేము పండించిండే ఎండుమిర్చినే, కారం ఎక్కువగా ఉంటాయి. సో నేను తక్కువగా వేయించుకున్నాను. తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెప్పలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు అనేది నేను తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకున్నాను. వాష్ చేసి కరివేపాకు వేసుకోండి. వీడియోలో చూస్తున్న విధంగా కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి. కరివేపాకు అనేది సౌండ్ వస్తుంది చిట్లనిట్లో, అట్లా సౌండ్ అంతా వెళ్ళిపోయేలాగా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, చూడ్డానికే చాలా అంటే చాలా బాగుంది, తినేసేలాగా ఉంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన రెసిపీస్ చూసిన వాళ్ళు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మరీ ఎక్కువసేపు వేయించకండి, ఎందుకంటే ఎక్కువ వేయించేస్తే దీంట్లో ఉండే పోషకాలన్నీ పోతాయి అనేసి అంటారు. ఎక్కువసేపు వేయించకుండా ఒక ఆకు అనేది మరీ ఎక్కువ డ్రై అయిపోకుండా ఉండాలి, అలా వేయించుకోండి. ఒక 5-6 మినిట్స్ చిటపట్లు ఆడేంత వరకు. తర్వాత ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకోవడం వల్ల అక్కడక్కడ పులుపు తగులుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆపేసేసుకునేసి బాగా ఆకు అనేది కొద్దిగా చల్లారనివ్వండి. అంతా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాగా చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి క్లీన్గా ఉండే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీరు పల్స్లో మాత్రం పెడుతూ పల్స్లో పెట్టి పౌడర్ చేసుకోండి. ఎందుకంటే ఆకు అనేది మధ్య మధ్యలో మిక్సీ జార్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏదో నేను ఫైనల్గా చూపిస్తున్నా, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. మనము పల్స్లో పెట్టుకొని కొట్టుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పౌడర్ చేసేసుకోకుండా కొద్దిగా ఇదిగా చేసుకోండి, కొంచెం గరుగ్గా ఉండేలాగా. ఫైనల్గా చూసారు కదా అవుట్పుట్ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తినండి. మస్ట్ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్, షేర్. థ్యాంక్ యూ.